యేసయ్య అందరినీ దీవించును గాక, మనందరినీ ఆశీర్వదించును గాక, ఈ ప్రాంతాన్ని ఆశీర్వదించును గాక, ఇక్కడ జరుగుతున్న పరిచర్య మీదట విస్తరింపచేయును గాక, యేసు నామములో నా తండ్రి గొప్ప కార్యాలు చేయును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. అందరికీ వందనాలు. ప్రాముఖ్యంగా కూడి వచ్చిన సావుకులైన వారికి కూడా మినిస్ట్రీస్ తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రాంతం నాకు అసలు పరిచయమే లేదు. దేవుని మహాకృపను బట్టి చెరుకువాడ రాజన్న పరిచయం అయ్యారు, ఆ తర్వాత యోహానన్న పరిచయం అయ్యారు. ఇందాకే చెప్పారు కదా, నాకు తెలీదు. అన్నోళ్ళే డేట్ అడిగితే సరే వస్తానులే అని చెప్పడం జరిగింది. మాకు అలాంటి భేదాభిప్రాయాలు ఏమీ లేవు. ఎవరు పిలిచినా వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం. దేవుని మాటలు చెప్పేదానికే సేవకులుగా ఏర్పరచుకున్నాడు. సేవకులు పిలిచారు కనుక, బైబిల్లో ఉన్న మాట ఉచితంగా పొందితుడు కనుక ఉచితముగానే ఇవ్వండి, ఉచితంగానే మీకు ఇవ్వబడింది, ఉచితంగానే ఇవ్వండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది కనుక అలాంటి భేదాభిప్రాయాలు మాకేమీ లేవు. ఉపదేశం విషయంలో తప్పితే మనుషులంగా అందరము ఒకటే. మీలో ప్రవహించేది, నాలో ప్రవహించేది రక్తం, చెప్పండి, ఒకటే. నాలో ఎర్రగా, మీలో పచ్చగా, మీలో తెల్లగా ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. మనందరం ఆరాధించేది నజరేయుడైన యేసయ్యనే. ముందో వెనుకో ఒకరి తర్వాత ఒకరు పరలోకానికి మనం చేరాలి. అందరం అక్కడే ఉండాలి. వాళ్ళతో మాకు సంబంధం లేదు, వీళ్ళతో మాకు సంబంధం లేదనే ఆ మాటలు సావుకులంగా అయితే మనం మాట్లాడకూడదు. ఉపదేశం అనేది వేరుగా ఉంటుంది కానీ పరలోకం అనేది వేరుగా ఉండదు కనుక దేవుడు ఏర్పరచుకున్న ఉపదేశంలో నడిపించబడుతున్న ప్రతి ఒక్కరూ మాకు ఎలా ఉంటారు అంటే స్నేహితులుగానే ఉంటారు, సన్నిహితులుగానే ఉంటారు. దేవుని ఉపదేశం ఏర్పరచుకున్న ఆ ఉపదేశం ప్రకారం నడిపించబడుతూ ఉన్నవారైతే, లేకపోతే వస్తున్న వాళ్ళు, తర్వాత మేము బ్యాప్టిస్ట్ వాళ్ళం, లేకపోతే లోతరను, లేకపోతే పేదలను, లేకపోతే ఇంకా ఏ మనుషులు పేర్లు పెట్టుకుంటారు దాని కనుక పరలోకంలో ఉండేది ఓసన్నా వాళ్ళు కాదు, సిఎస్ఐ వాళ్ళు కాదు, బ్యాప్టిస్టులు కాదు, ఆ తర్వాత చెప్పండి ఆర్సీఎం వాళ్ళు కాదు, తర్వాత ఇంకా ఏమేమి ఉన్నాయా అవి ఇవి కాదు. బైబిల్లో రాయబడిన ఒకటే పదం ఉంది, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘము. అంతే. ఓసన్న సంఘం లేదు, లేకపోతే ఇంకో సంఘం లేదు. అక్కడ పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘం. జ్యేష్ఠుల సంఘంగా ఎవరైతే మారుతారో హోసన్న మందిరానికి రావచ్చు, మందిరానికి వచ్చినంత మాత్రం పరలోకానికి పోరు. ఇప్పుడు మీరు సిఎస్ఐకి పోవచ్చు, వచ్చినంత మాత్రం పరలోకానికి ఏం పోరు. నమ్ముతుందా? వచ్చినా మీరందరూ ఎక్కడికి రావాలి అంటే జ్యేష్ఠుల సంఘంగా మారగలగాలి. జ్యేష్ఠుల సంఘంలోనికి ఎవరైతే ట్రాన్స్ఫర్ చేయబడుతూ ఉంటారో, మందిరానికి వచ్చిన వారు ట్రాన్స్ఫర్ చేయబడుతూ ఉంటారో జ్యేష్ఠుల సంఘంలోకి, ఆ జ్యేష్ఠుల సంఘమే ప్రభువు దగ్గర ఉంటుంది. మందిరానికి వచ్చిన వారందరూ కాదు, సభల్లో పాలు పొందిన వారందరూ అని బైబిల్లో ఎక్కడా లేదు కనుక అది మాత్రమే గమనించాలని, గ్రహించాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నా. నన్ను ఆహ్వానించిన సహోదరుడి పేరు జాన్ వెస్లీనా. నా పేరు కూడా అదే. అన్న కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. యేసు నామములో ఈ ప్రాంత సేవను మరొకసారి నా యేసయ్య ఆశీర్వదించును గాక, విస్తరింపచేయును గాక.
అభివృద్ధి పదములో నడిపించును గాక. ఖర్చు పెట్టి చేసేది ఎందుకయ్యా అంటే, ఒక ఆత్మ రక్షించబడితే ఆ ఆత్మ సేవకునికి కిరీటంగా మార్చబడుతూ ఉంది. కిరీటంలో రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు ఉంటాయి కనుక పొదిగించబడతా ఉంటుంది. ఏదో 4 లైట్లు వేశారు, మైకులు పెట్టారు, పైసలు బాగా ఖర్చు పెట్టారు, తిండి కూడా కడుపుకి బాగా పెట్టారు అనుకుంటే అది ఏదైనా ఈ లోకం మొట్టుకే ఉంటుంది. అయితే దేవుని వాక్యం ఎప్పుడైతే నువ్వు విని విశ్వసించి అవలంబించగలిగిన ఆ స్థితిలో నీకు రాగలుగుతూ ఉంటారో, ఆ వాక్యం ఏం చేస్తుంది అంటే నీలో పరివర్తన కలుగు చేస్తుంది, నీ మనసుని మారుస్తుంది, నేను నూతన జీవములోనికి నడిపించగలిగినది ఏదైనా దేవుని వాక్యం మాత్రమే. అది గుర్తుపెట్టుకుని ఎక్కడైనా పాలు పొందని తప్పేమీ లేదు. ఏ సేవకులు వచ్చినా, ఎవరు మీటింగ్స్ పెట్టినా పాలు పొందండి, తప్పేం లేదు. వాళ్ళు పెట్టారు మేము రాం, వీళ్ళు పెట్టారు మేము వస్తాం అన్న ఆ తేడాలు, భేదాభిప్రాయాలు ఉండకూడదు. ఎందుకని అంటే ప్రియమైన వాళ్ళ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, సమస్తాన్ని పరీక్షించండి, తర్వాత నీకు మేలైంది అనేది ఉంటే చేపట్టు, లేకపోతే ఇక్కడ విని ఇక్కడే వదిలేసి కాముగా వెళ్ళిపో. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎక్కడికైనా వెళ్ళండి, ఎవరు పెట్టినా వెళ్ళండి, ఎవరు వచ్చి దేవుని వాక్యం చెప్పినా వినండి. బైబిల్లో మీరు చూస్తే అకులా ప్రిస్కిలాలో ఉన్నారు, వాళ్ళు ఎవరు పెట్టినా కూడా వింటానే ఉంటారంట. ఇంకొకసారి ఏం రాయబడింది అంటే, వాళ్ళ ఇంటికి సేవకుని తీసుకుపోయి, నువ్వు చెప్పింది ఇలా ఉంది బాబు, ఇంకా నీకు తెలియదేమో, ఇది కూడా తెలుసుకో అని చెప్పి వాళ్ళకి విషేదపరిచి మరలా పంపారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన వాళ్ళారా, చెప్పబడుతున్న వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించి దేవుని ఆశీర్వాదాలు పొందాలని మరొకసారి ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా. ఒక మాట చూపిస్తాను చూడండి. బైబిల్లో రాజుల మొదటి పుస్తకం 9వ అధ్యాయం. రాజుల మొదటి పుస్తకం 9వ అధ్యాయం 13వ వచనం చూడండి. నేను చదువుతా, చూడమని చెప్పా, చదవమని చెప్పరా, చూడమని చెప్పా. అందరు తీశారా? తీయండి, నేను చదువుతాను చూడండి. నా సహోదరుడా, నీవు నాకు ఇచ్చిన ఈ పట్టణములు ఏ పాటివనెను, నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు. ఇప్పుడు చదవండి అందరూ బైబిల్ తెచ్చిన వారందరూ, చదువు వచ్చిన వారందరూ చదవండి, బైబిల్ చూస్తూ చదవండి. నా సహోదరుడా, నీవు నాకు ఇచ్చిన ఈ పట్టణములు ఏ పాటివనెను, నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు. తలపైకెత్తాడు. దావీదు మహారాజు దేవుని మందిరాన్ని కట్టాలని ఆశపడినప్పుడు స్థలం చూశాడు. ఆ తర్వాత దేవదారు వృక్షపం రాణులు, సరళ వృక్షపం రాణులు అన్నీ సమకూర్చాడు. వజ్ర వైడూర్యాలు, వెండి, బంగారం ఇతడి సమస్తం సమకూర్చాడు. విస్తారంగా బంగారం కూడా సమకూర్చాడు. అయితే దేవుడు అన్నాడు, నీ చేతులు రక్తాన్ని ఒలికించినవి ఎప్పుడూ శత్రువుల ప్రాణాన్ని కోరుకున్నాయి, అందుకని నీ చేతులతో నా మందిరాన్ని కట్టించుకోను. నీ నడుములో నుంచి ఒక కుమారుడు వస్తాడు, ఆ కుమారుని ద్వారా నేను మందిరాన్ని కట్టించుకుంటానని ప్రభు చెప్పడం జరిగింది. సరే ప్రభు అని చెప్పేసి విడిచిపెట్టేశాడు, ఆ పని చేయలే. ఆ తర్వాత తన కుమారుని పక్కలో కూర్చోబెట్టుకొని చెప్పడం జరిగింది, నేను ఇలా అనుకున్నాను, దేవుడు ఇలా చెప్పాడు, నువ్వు ధైర్యం తెచ్చుకొని పని పూనుకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, పని అంతటినీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగిస్తాడు. ఇప్పటికే విస్తారంగా వెండి, బంగారం, మ్రాణులు సమకూర్చడం జరిగింది, నీవు కూడా ఇంకా సమకూరుస్తావు, ఇంకా సంపాదిస్తావు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన కాలాన్ని ముగించుకున్నాడు. సొలొమోను రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న ఆ రోజుల్లో ప్రియమైన వాళ్ళారా, హీరాము అనే రాజుకి వర్తమానం పంపాడు, నేను కట్టదలుచుకున్న మందిరం దేవాది దేవునికి, మహాదేవుని మందిరాన్ని కట్టబోతా ఉన్నాను, అది గొప్పదిగా ఉండగలగాలి, ఇంకా నాకు కలప అవసరమై ఉంది, దేవదారు వృక్షపం రాణులు, సరళ వృక్షపం రాణులు, బంగారం నాకు అవసరమై ఉంది, అది పంపండి. ఆ బ్రాహ్మణులు కొట్టేవారికి కావాలంటే నేను పలానా పంపిస్తాను, గోధుమలు పంపిస్తాను, ఎవరో పంపిస్తాను అని చెప్పడం జరిగింది. ప్రియమైన వల్ల ఆయన కూడా పని మనుషులు సిద్ధపరిచి సమస్తాన్ని పంపడం జరిగింది. పంపిన తర్వాత
ఆ రోజుల్లో ప్రియమైన వాళ్ళరా, నీవు నాకు ఇంత సహాయం చేసావు కదా రాజా, హీరామ్ రాజా, నా తండ్రి గారికి సహాయం చేసినట్లుగా నీవు నాకు కూడా సహాయం చేసావు కనుక ఇదిగో నీ దేశం ఉందే, ఆ దేశాన్ని ఆనుకొని ఉన్న కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, నా దేశం ప్రాంతాలు ఉన్నాయి, అవన్నీ నేను నీకు ఇచ్చేస్తా ఉన్నాను. ఇక మీదట ఇదిగో ఈ పట్టణాలన్నీ నీవే ఏలుబడి చేసుకో, ఇక వాటి జోలి నేను రాను, వాటి మీద నా పెత్తనము లేదు అని చెప్తే ప్రియమైన వాళ్ళు సరేలే అన్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ హీరాము అనే రాజు ఏం చేశాడు అంటే, నేను చేసిన దానికి, నేను చేసిన మేలుకి, నేను ఇచ్చిన కానుక్కి, నేను చేసిన ఆ మంచికి సొలొమోను నాకు కొన్ని ప్రాంతాలు ఇచ్చాడు కదా, కొన్ని పట్టణాలు ఇచ్చాడు కదా, ఆ పట్టణాలు ఎలాంటివో ఎలా ఉన్నాయో చూద్దాము అని బయలుదేరి ప్రయాణం చేసి ఒక్కొక్క పట్టణం, ఒక్కొక్క ప్రాంతం చూస్తా వెళ్ళిన ఆ తరువాత ప్రియమైన వాళ్ళ అక్కడ మనం గమనిస్తే ఆ మాట అంటా ఉన్నాడు, నా సహోదరుడా, చదవండి, నీవు నాకిచ్చిన ఈ పట్టణములు ఏ పాటివి? నీవు నాకిచ్చిన ఈ పట్టణములు ఏ పాటివి? నేనేమో సరళ వృక్షపు మానులు పంపా, నేనేమో దేవదారు వృక్షపు మానులు పంపా, నేనేమో నా సొంత ఖర్చులతో ఇవ్వండి, నా సొంతంగా ఇవ్వండి విలువైన బంగారాన్ని కూడా పంపా, కోతుల్ని పంపా, విలువైన ఏనుగు దంతాల్ని పంపాను, ఎంత విలువైన నేను పంపాను. అయితే నీవు నాకు ఇచ్చిన ఈ పట్టణములు చెప్పండి గట్టిగా ఏ పాటివి అని అంటూ ఆయన దానికి ఒక పేరు పెట్టేటప్పుడు కాబూల్ అని పేరు పెడితే దానికి అర్థమేంటి తెలుసునా? క్రింద పక్క రాసులు చూడండి, నిష్ప్రయోజనమైనవి. ఏంటది? ఎలాంటివంట? ఆయన ఇచ్చిన పట్టణాలైనా, ఆయన ఇచ్చిన భూమి అయినా, ఆయన ఇచ్చిన ఆ ప్రాంతమే అయినా ఇవ్వండి, అంత సమయాన్ని వెచ్చించి జాగ్రత్తగా పరిశీలన చేసి పరీక్ష చేసి అరే ఈ భూమి దున్నడానికి పనికి వస్తుందా, దున్నితే విత్తనాలు విత్తవచ్చా, విత్తితే ఈ పంట ఏమైనా ఏమండి ఈ పైరు పెరుగుతుందా, ఆ పెరిగింది పంటగా నాకేమైనా చేతికి వస్తుందా, ఇదిగో ఈ ప్రాంతంలో నేను ఏమైనా చేయొచ్చా అని ఆయన పరిశీలన చేసి చివరికన్నా మాట ఏంటంటే కాబూల్, ఇవి నిష్ప్రయోజనమైనవి, నేనేమో ప్రయోజనమైనవి ఇచ్చా, నేనేమో ఆయనకి మేలుకరమైనవి ఇచ్చా, నేనేమో మంచివి ఇచ్చా. అయితే అతగాడు నాకు ఇచ్చినవి ఎలాంటివి అంటే నిష్ప్రయోజనమైనవి అంటా ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఒకసారి గమనించండి, మన వ్యక్తిగత జీవితంలో కూడా ఏమండి నీవు చేసిన మేలుకు ప్రతిగా ఎవరైనా ఏదైనా ఇస్తానే ఉంటారా? ఈరా చెప్పరేమండి, గట్టిగా చెప్పండి. ఇస్తారు కదా. ఇచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? నువ్వు ఇచ్చిన దానికి కాస్త మంచిది ఇచ్చారనుకోండి, ఏమంటారు? పర్లేదురా, ఇచ్చాడు కానీ పర్లేదురా అంటారు. లేదా ఇంకొంచెం కాస్ట్లీగా ఇచ్చాడు అనుకోండి, నేను ఇచ్చిన దానికంటే కూడా అతను చెప్పండి మంచిదే ఇచ్చాడండి అంటారు. ఒకవేళ అది కాకుండా నీవు ఇచ్చిన దానికంటే ఒకవేళ నీచమంది ఏదైనా ఇచ్చారనుకోండి, అప్పుడేమంటారు? చెప్పండి, ఆడు ఇచ్చాడు కానీ ఏదో ఇయ్యాలని ఇచ్చాడు కానీ చెప్పండి ఎందుకు పని చేయవు, ఎందుకు పని. ఆ మధ్య ఏసన్న గారికి ఒక కుటుంబం బట్టలు పెట్టారంట. ఏసన్న గారికి బట్టలు పెట్టారంట ఒక కుటుంబం. అవి అన్న ప్రార్థన చేసి తీసుకొని వచ్చి టైలర్ని పిలిపించి, ఇదిగో ఆ కుటుంబం చాలా ప్రేమ కలిగిన వాళ్ళు, చాలా మంచివారు, నేనంటే అంత ప్రేమ ఉంది, నా మీద అంత ఆప్యాయత ఉంది, నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, వాళ్ళే ఇదిగో ఈ బట్టలు పెట్టారు, ఈ బట్టలు జాగ్రత్తగా కుట్టుకొని తీసుకొని వస్తే నేను వేసుకోవాలి అని అంటే, ఏ అన్నా ఇవ్వండి చూస్తానని ఆ టైలర్ తీసుకొని, అన్నా ఇవి కుట్టేటప్పుడే చినిగిపోతాయి అన్న, కుట్టుకూలు కూడా దండగా అన్నాడంట. ఆ టైలరు అవునా నిజమా, అలాంటి పనులు చేయరే, విశ్వాసంలో చేయరే అని ఏసన్న గారు అన్నం జరిగింది. ప్రియమైన వల్ల ఒకసారి గమనించండి, ఆయన అన్న మాట ఏంటి, టైలర్ అన్న మాట ఏంటి? కుట్టేటప్పుడే చినిగిపోతాయండి అన్న మాట గమనించిన ప్రియమైన. అంటే అర్థమైంది, ప్రయోజనమైందనా నిష్ప్రయోజనమైందనా? ఈ రోజున మనిషి కోరుకునేది ఏది? ఇతరుల దగ్గర ఆశించేది ఏది? ఇతరుల దగ్గర కోరుకునేది ఏది? నాకు ఏదైనా మాటలు చెప్పావా ప్రయోజనమైనవి చెప్పు, నిష్ప్రయోజనం నాకెందుకు,
నాకు ఉపయోగకరమైనవి నాకు చెప్పు, ఏదైనా నాకు ఉపయోగకరమైన వస్తువు నాకు ఇవ్వు అని అమ్మని అడుగుతారు, నాన్నని అడుగుతారు, లేదా తెలిసిన వారిని అయిన వారిని కూడా అడగడం మనం గమనించగలుగుతా ఉన్నాం. అయితే తీసుకున్న తర్వాతే తెలుస్తుంది అది నిష్ప్రయోజనమైనదా ప్రయోజనమైనదా అని. చూడండి ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో మనం గమనించగలిగితే ఒక మాట ఉంది, ఏమో తెలిసిన, ఒకడు పేరు లేదు ఊరు లేదు సర్వలోకము సంపాదించాడట. ఎంత సంపాదించాడు? గట్టిగా చెప్పండి. లోకములో ఉన్నదంతా ఏంది? శరీరాశ, నేత్రాశ, జీవపుటము, ఈ 3 సంపాదించాడు. శరీరాశ సంపాదించాడు అంటే కళ్ళు చూసినంతా తీసుకొచ్చి పెట్టుకున్నాడు, కళ్ళు చూసినంతా కావాలని కోరుకుంటానే ఉన్నాడు. ఏమండి ఈ రోజు నా టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో ఏమండి ఉన్న సెల్ ఫోన్ చాలు అనుకుంటారా? చెప్పరామండి. ఉన్న బట్టలు చాలు అనుకుంటారా? ఉన్న వస్తువులు చాలు అనుకుంటారా? ఇంట్లో ఉన్న మంచం చాలనుకుంటారా? బీరువా చాలనుకుంటారా? టెక్నాలజీ పెరుగుతున్న రోజుల్లో ఏమండి కంటికి ఏది కావాలనిపిస్తే, ఏది నచ్చితే సమస్తం తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి అంటాడు సర్వలోకం సంపాదించాను నేను అంటే, శరీరాశ సంపాదించాడు, తర్వాత నేత్రాశ సంపాదించాడు, ఆ తర్వాత జీవపు డంబం కూడా సంపాదించాడు. అంటే అతగాడు అనుభవించదు అంటూ ఏమీ లేదు. సమస్తం ఏది కావాలంటది తింటానే ఉన్నాడు, ఏది కావాలని కొట్టుకుంటానే ఉన్నాడు, ఏది కావాలని తెచ్చి పెట్టుకుంటానే ఉన్నాడు. అయినా సరే ఆ వ్యక్తికి జీవితంలోకి ఏమైనా తృప్తి అనేది ఉందంటే, తృప్తి పొందని రోజుల్లో ఈ రోజున మనిషి నడిపించబడతా ఉన్నా మనం గమనించగలుగుతా ఉన్నాం. ప్రియమైన వారా, ఆ వ్యక్తి కూడా చూడండి, ఒకడు సర్వలోకము సంపాదించాడట, చివరికి వాని ప్రాణమును పోగొట్టుకుని ఎడల వారికి ఏ ప్రయోజనం? ఆలోచన చేయండి. తినేదానికి ఉంది, కట్టుకునేదానికి ఉంది, ఉండేదానికి సమృద్ధిగా ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, పేరు ఉంది, పలుకుబడి ఉంది, ప్రఖ్యాతి ఉంది. నీ పేరు ఊళ్ళో ఉన్న అందరి వాళ్ళలో నానుతానే ఉంటుంది, పలానా 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 అని. మంచిదే కాదన్నంలే. ఇప్పుడు అంతా సంపాదించి నీ ప్రాణమును పోగొట్టుకుంటూ నీకేం ప్రయోజనం? అర్థమవుతుందా? అంతా సంపాదించావు, లోకంలో అంతా సంపాదించావు, ప్రాణం పోగొట్టుకుంటూ వలన నీ వ్యక్తిగత జీవితంలో ఏమండి దాన్ని గుర్చిన ఒక అవగాహన లేక నడిపించబడుతూ ఉంటే ఏం ప్రయోజనం, ఏం ప్రయోజనం అని దేవుని వాక్యం స్పష్టంగా ఏమంటే తెలియజేస్తున్న ఆ సత్యాన్ని ప్రియమైన మనం గమనించగలగాలి. అందుకని ఆయన అంటాడు కాబూల్. ఏం పేరు? అంటే చెప్పండి. అంటే అర్థమేంటి? నిష్ప్రయోజనం. నిష్ప్రయోజనం. ఈ రోజున చాలా మంది మనుషుల జీవితాలు ఎలా మారిపోతున్నాయంటే, సేవకుల జీవితాలు కూడా ఎలా మారిపోతున్నాయంటే నిష్ప్రయోజనమైనవిగా మారిపోతూ ఉంటాయి. ఉపయోగం లేని ఏమండి విశ్వాసులుగా, ఉపయోగం లేని సేవకులుగా, ఉపయోగం లేని ఏమండి వ్యక్తిగత జీవితం అనుభవిస్తూ జీవించే వాళ్ళు ఎంతమంది లేని రోజున దేవుడు నిన్ను ఎందుకైతే సృష్టించాడు, దేవుడు ఎందుకైతే నీ తల్లి గర్భం నుండి పిల్లలుగా రూపించాడో, ఎందుకు తల్లి గర్భం నుంచి ఈ లోకానికి తీసుకుని వచ్చాడో, ఎందుకు నిన్ను పెంచుతున్నాడో, ఎందుకు నువ్వు పెరిగేటట్టు చేశాడో, ఈ రోజున ఈ స్థితిలోనికి నిన్ను ఎందుకు తీసుకుని వచ్చాడో నీకు అర్థం కాకపోతే నీ జీవితం వల్ల చెప్పండి అనొచ్చు కదా కాబూల్. నీ జీవితం వల్ల కాబూ అంటే నిష్ప్రయోజనము, ఉపయోగమేమీ లేదు. అప్పుడప్పుడు అంటూ ఉంటాను, ఏమండి మీ భర్త గారు బాగున్నారంటే బాగానే ఉన్నాడు కాడండి చెప్పండి. అతని వల్ల నాకు కానీ ఇంటికి కానీ పిల్లలకు కానీ ఉపయోగము లేదు. అతగాడు బతికొనడం బట్టి మాకు నిష్ప్రయోజనమే కానీ ప్రయోజనం అనేది లేదు. అంటే ఒక వ్యక్తి చూడండి, కుటుంబానికి ప్రయోజనకరంగా ఉండడు, సంఘానికి ప్రయోజనకరంగా ఉండడు, బయట కూడా ప్రయోజనకరంగా ఉండడు. ఆ వ్యక్తి ఏమండి ఎక్కడ అడుగు పెట్టా సరే ఎలా ఉంటాడు తెలిసిన? నిష్ప్రయోజనకారుడుగా, నిష్ప్రయోజనమైన వ్యక్తిగా నడిపించబడుతున్నా మనం గమనించగలుగుతాను ప్రియమైన వారా. అయితే దేవుడు నిన్ను సృష్టించింది, దేవుడు తల్లి గర్భం రూపించింది, నిన్ను పిండముగా రూపించింది. ఏమండి అందరికంటే నిన్ను ముందుగానే ఏర్పరచుకున్నది, అన్నిటికంటే ముందుగానే ఏర్పరచుకున్నది. ఎందుకున్నది? ఏమంటే నిన్ను పేరు పెట్టి పిలిచింది. ఎందుకు తెలిసినా? నిన్ను ప్రయోజనకరమైన వాడిగా ఉండాలి అని, నువ్వు ప్రయోజనకరమైన వాడిగా ఉంటావు అని, ఉండగలిగేటట్లుగా ఏమండి నా యేసయ్య ఇక మీదట చేయును గాక. ఆయనకు అసాధ్యమని ఏది లేదు కనుక ఒకవేళ ఈ మాటలు వింటూ ఉండగానే నా జీవితం నాకే ప్రయోజనకరం లేదే, నేను ఎందుకు బతుకుతున్నా నాకు అర్థం కావడం లేదే,
నేను ఎందుకు తింటామో నాకు అర్థం కావడం లేదే, ఎందుకు పనికి పోతున్నా అర్థం కావడం లేదే, ఎందుకు ఉద్యోగం చేస్తున్నా అర్థం కావడం లేదే. ఏమంటే నీ జీవితం నీకు ప్రయోజనకరంగా ఉండడంలే, నీ జీవితం నీ కుటుంబానికి ప్రయోజనకరంగా ఉండడంలే, నీ జీవితం సంఘానికి, నీ జీవితం సమాజానికి, నువ్వు వెళ్ళి వస్తూ ఉన్న ఆ ప్రాంతానికి, ఉంటున్న ప్రాంతానికి ఒకవేళ ప్రయోజనకరంగా లేకుండా ఉన్నావేమో, నా యేసయ్య మీద ప్రయోజనకరమైన వారిగా చేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు చూడండి ప్రియమైన వారా, ఏ రోజైనా ఈ రోజు దేవుడు నీకు ఇచ్చాడు కదా, ఈ రోజున నీవు దేవునికి ఎంత ఉపయోగకరంగా మారావు, నీ కుటుంబానికి ఎంత ప్రయోజనకరంగా మారావు, నువ్వు ఉంటున్న ప్రాంతం ఏమైనా నీ ద్వారా ఏమైనా ప్రయోజనకరంగా ఉంటుందా, నీ ద్వారా ఏమైనా ప్రయోజనం పొందుతుందా ఆలోచించే. ఈ రోజున ఇన్ని సంవత్సరాలండి, 60 సంవత్సరాలండి, ఆ షష్ఠి పూర్తి మహోత్సవం కూడా నేను చెప్పండి చేసుకున్నానని అంటున్నావు, కానీ దాని ద్వారా ఉపయోగమేమైనా ఉందా, ప్రయోజనమేమైనా ఉందా? గమనించు సహోదరుడా, సహోదరి, నిన్ను ప్రేమిస్తున్న దేవుడికి మీదట నిన్ను ప్రయోజనకరమైన వాడిగా చేయును గాక. హల్లెలూయా. బైబిల్లో ఒక 2 మాటలు చూపిస్తా చూడండి. ప్రసంగి పుస్తకం 2వ అధ్యాయం 11వ వచనం. ప్రసంగి పుస్తకం 2వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు నేను చేసిన పనులను వాటి కొరకై నేను పడిన ప్రయాసం అంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగపడును. సూర్యుని క్రింద లాభకరమైనది ఏదియో ఆయనకి కనపడిందంట. సూర్యుని కింద లాభకరమైనది ఏది ఆయనకి కనిపించలేదు అని వ్రాయబడిన ఆ మాటను మనం గమనించగలిగే ప్రియమైన వారు. నేను చేసిన పనులన్నీ, తర్వాత వాటి కొరకై నేను పడిన ప్రయాసంతా ఆయనంట నిదానించి చూశాడంట. అవసరపడకుండా, త్వరపడకుండా, తొందరపడకుండా నిదానించి చూశాడంట. నేను చేసిన పని అర్థమవుతుందా? ఆయన గారు అంటారు ఏమండి, సొలొమోను నీళ్లు త్రాగే గ్లాసు బంగారండి, కూర్చున్న కుర్చీ బంగారండి, ఆయన ఉన్న ఏమండి ఇల్లు బంగారమైన ఏమండి. ఆయన అంటాడు నేను చేసిన పనులన్నీ. ఇంకా మీరు చూడండి, చెట్లు నాటించాడు, ఏమంటే చెరువులు త్రవ్వించాడు, కాలువలు కూడా త్రవ్వించాడు, వాటి కొరకు దాసులు ఉంచాడు, అన్ని చేసుకున్నాడు. అయితే ఆయన అంటాడు నేను చేసిన వాటిని బట్టి నాకు ప్రయోజనము కనిపించడం లేదు, నేను చేసిందని ప్రయోజనం లేదు. ఈ రోజున చూడండి ప్రియమైన వాళ్ళ వ్యక్తిగత జీవితంలో కూడా నువ్వు ఆలోచన చేయగలిగితే, నువ్వు ఏదైనా చిన్న పని చేస్తే నువ్వు ప్రయోజనం ఉంటుందని చేస్తున్నావా, ప్రయోజనం లేదని చేస్తున్నావా ఆలోచించి. చిన్న అది చేతి పైన, కూలి పైన, పాసి పైన, లేదా ఉద్యోగమా, అది ఏదైనా కానీ నీవు చేయగలుగుతూ ఉన్నప్పుడు దాని ద్వారా నీ కుటుంబానికి కొంచెం కాస్త ప్రయోజనముగా ఉంటుంది అని అనుకుంటున్నావే కానీ నిష్ప్రయోజనము అని తెలిస్తే ఏ రోజైనా దాన్ని చేస్తావా? అది చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజున. అర్థమవుతుందా? నిష్ప్రయోజనమైన జీవితం జీవించేవాళ్ళు, నిష్ప్రయోజనమైన పనులు చేసేవాళ్ళు ఉంటూనే ఉన్నారు. ఆయన అంటున్నాడు నేను నిదానించి చూశానని. నువ్వు చేస్తున్నదే నిదానించి నువ్వు చూడగలగాలి, నిదానించి చూడగలగాలి. అప్పుడు అనిపిస్తుంది ఇది నాకు ప్రయోజనమైందేనా, ఇది నాకు ప్రయోజనము కానిదా. ఇంకొక మాట కూడా చూపిస్తా చూడండి, అక్కడే 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. 5వ అధ్యాయం 10వ వచనం. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. బాగా గమనించారు అక్కడ. ద్రవ్యమును అపేక్షించేవాడు, ద్రవ్యం అంటే ఏంటి చెప్పండి? డబ్బును అపేక్షించేవాడు డబ్బు చేత తృప్తి పొందడు. ధనవృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తి పొందడు. ఇది వ్యర్థమే. ఆస్తి ఎక్కువ చేత భక్షించేవారు కూడా ఎక్కువైపోతారు. కనులారా చూచుటే గాక ఆస్తి పనులకి తన ఆస్తి వల్ల ఏ ప్రయోజనం? ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, నాకు ఒక ఇల్లు ఉంది అన్న చేతులు ఎత్తండి, పూర్తిగా ఎత్తొచ్చుగా. 2 ఇళ్ళు ఉన్నాయి అన్న చేతులు ఎత్తండి. 2 ఇళ్ళు ఉన్నాయి. ఇదేది సీతనపల్లి కదా, ఈ సీతనపల్లి. ఆ తర్వాత అటు పోతే గోపవరమా, లేకపోతే గోళ్ళగూడెము, లేకపోతే రాజపట్నం, కైకలూరు, అక్కడక్కడ కూడా నాకు ఇల్లున్నాయి అని చేతులు ఎత్తండి. ఎవరు లేరు కదా, 2వ ఇల్లు లేరు కదా. సరే ఉన్నాయి అనుకుంటే ఉండేది ఒకటివి, ఒక భార్య ఉంది, లేకపోతే 4 పిల్లలు ఉన్నారు.
ఒక ఇంట్లో ఒక రూములో పడుకుంటారు, లేకపోతే ఆ పిల్లలకు పక్కన రూమ్లో పడుకుంటారు, అంతేనా కదా? ఒక 10 రూములు ఉన్నాయనుకోండి, ఇక్కడ ఒకే ఇల్లు ఉంది, 10 రూములు ఉన్నాయనుకోండి, 10 రూముల్లో నేను పడుకుంటాను, చేతులు ఎత్తండి. చెప్పరండి, ఉన్నారా? 10 రూముల్లో నేను పడుకుంటాను, ఉన్నారా? పడుకోలేరు కదా. అర్థమవుతుందా? మనిషి ఎంత తింటాడు? 2 ఇడ్లీ తింటాడు, 2 చపాతీ తింటాడు, లేకపోతే ఇంకా చెప్పండి ఉప్మా తింటాడు, ఇంకా 2 దోశలు కూడా తినేవాళ్ళు ఉన్నారు. అంతకంటే ఎక్కువ తింటారా? మరి ఎందుకంత ఆస్తి? ఇప్పుడు అర్థమైందా? అక్కడ చూడండి, మరోసారి చదవండి. ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యం చేత తృప్తి పొందడు, ధనవృత్తిని అపేక్షించేవాడు దాని చేత తృప్తి పొందడు, ఇది వ్యర్థమే. ఆస్తి ఎక్కువ ఒకటి ఎడలా దాన్ని భక్షించేవారు కూడా. ఆస్తి నీ దగ్గర ఉందనుకోండి, అన్న వస్తాడు, అక్క వస్తాడు, ఏమండి, ఆ తర్వాత బంధువులు వస్తారు, రక్త సంబంధికులు వస్తారు, తెలిసిన వాళ్ళు వస్తారు, అయిన వాళ్ళు వస్తారు, అందరూ వస్తానే ఉంటారు, వచ్చి పోతానే ఉంటారు. నువ్వు పెట్టినంత మెక్కి శుభ్రంగా తిని పోతానే ఉంటారు. కానీ నీ అవసరానికి ఏమైనా ఉపయోగపడే ఉంటారా? నీకు అవసరమయ్యి అన్నయ్య కాస్త అవసరము అనంటే వాడు నీకేమైనా ప్రయోజనకరంగా మారుతారా? పొరపాటు కూడా మారరు. యోగు జీవితాన్ని గమనించండి. బాగులేనప్పుడు ఎవరు పలకరించిన వాళ్ళు లేరు, దిక్కు లేనప్పుడు ఎవరు చూసిన వారు లేరు, అవసరమైనప్పుడు 4 రూపాయలు ఇచ్చిన వారు లేరు. అర్థమవుతుందా? అంతా దేవుడు మరలా 2 అంతలుగా ఆశీర్వదిస్తే, 2 అంతలుగా దీవిస్తే, అధికమైన ఆశీర్వాదం కలుగు చేస్తే, అప్పుడు వచ్చారంట అక్కలు, అన్నదమ్ముళ్ళు, బావలు, బామలు అందరూ వచ్చి మొట్టమొదటి ఎక్కడికి పెట్టేసినా వంట రూమ్లోకి పోయారు. యోబు దగ్గరికి పోలా, యోబా అసలు దేవుడు నిన్ను కాపాడారా, నువ్వు ఉంటావు అనుకోలేదురా మేము, దేవుడు నిన్ను కాపాడారా అని అనలా. పోయి ఎలా ఉన్నారా ఏంట్రా అని కూడా అడగలా. మొట్టమొదటి అడిగి పోయారు, వంట రూమ్లోకి పోయారు, శుభ్రంగా మెక్కారంట, శుభ్రంగా తిన్నారంట. ఆ తర్వాత వచ్చి వంతులు వేసుకొని ఏడుస్తా ఉన్నారంట. ఎప్పుడు మనుషుల బుద్ధులు అట్టుంటాయి. మీ అక్క బుద్ధి అదే ఉంటుంది, మీ అన్న బుద్ధి అదే ఉంటుంది, మీకు తెలిసిన వాళ్ళ బుద్ధులు అన్నీ అలాగే ఉంటాయి. ఉన్నప్పుడు ఏమంటే వచ్చిన వాళ్ళే, లేనప్పుడు ఎవరు రారు ప్రియమైన వాళ్ళు. అందుకని చూడండి ఆ మాటలు చూడండి. ఆస్తి ఎక్కువైన ఎడల భక్షించేవారు కూడా ఎక్కువ అవుతా ఉంటారు, తినేవాళ్ళు కూడా ఎక్కువ అవుతా ఉంటారు, నీకు స్నేహితులు వాళ్ళు ఎక్కువ అవుతారు. ఏమంటే లోకంలో ఈ ఊర్లో ఉండేవాళ్ళు కూడా నీకు స్నేహితులుగా మారుతూనే ఉంటారు. నీ దగ్గరికి వచ్చి గాలి కొట్టేవాళ్ళు కూడా ఉంటారు. నువ్వు వీరుడు అన్నా, సూర్యుడు అన్నా, ధీరుడు అన్నా, అసలు నువ్వు తప్పితే ఇంకొకరు ఉన్నారా అన్నా అని మాట్లాడే ఉంటారు. అయితే అదే సమయంలో నీ పరిస్థితి కాస్త తారుబారుగా మారిందనుకో, ఎవరు నీ మోహం కూడా చూడరు, ఎవరిని పలకరించే దిక్కు కూడా ఉండదు ప్రియమైన వాళ్ళ. ఆ తర్వాత కూడా గమనించిన అక్కడే కనులారా చూచుటియే కాక, ఇప్పుడు అర్థమైందా? 10 రూములు ఉన్నాయి, కళ్ళతో చూసుకోవడం తప్పితే ఏమన్నా ఉంటుందా? 10 లక్షలు డబ్బు ఉంది, చూసుకోవడం తప్పితే చెప్పండి. ఇప్పుడు అందరు తినేది ఏంటి? ఉప్పు కారము లేని రొట్టె ముక్కలు తింటా ఉన్నారు. అర్థమవుతుందా? నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, నా దగ్గర 10 కోట్లు ఉన్నాయి, నా దగ్గర ఏమంటే 10 ఎకరాలు ఉన్నాయి, 100 ఎకరాలు ఉన్నాయి అన్న ఆసాములు ఏం ప్రయోజనం ఏమైనా ఉందా? అంత మాత్రం దానికోసం పోగలాడటం దానికి, దానికోసం ఏమంటే పరుగులెత్తడం దానికి, దానికోసం తపన పట్టడం దానికి, దానికోసం లేని మాటలు ఉన్నట్లుగా, ఉన్న మాటలు లేనట్లుగా ఏమండి నటించే బ్రతికెందుకు? ఒకసారి గుర్తెరుగుదురు గాక. ఆ తర్వాత చూడండి, కష్టజీవులు కొద్దిగా తింటారంట. ఎవరంట? కష్టజీవులు కొద్దిగా తినను సుఖనిద్ర నొందుతారు. అయితే ఐశ్వర్యవంతులకు ధనవృద్ధి చేత నిద్ర పట్టదంట. నిద్ర పట్టని డబ్బెందుకు? ఆరోగ్యం లేని డబ్బెందుకు? ఆరోగ్యం లేని ఆస్తి ఎందుకు? నిద్ర పట్టని జీవితం బ్రతికేనా? ఆలోచన ప్రియమైన వాళ్ళు. అందుకనే ప్రియమైన వాళ్ళరా, నీ వ్యక్తిగత జీవితం ఆలోచన చేయవలసిన స్థితి ఏంటంటే, నేను చేసేదాని వల్ల నాకు ప్రయోజనం ఉందా లేదా, అది గుర్తెరుగుదురుగా అక్క. ఇక మీదట జీవించే జీవితంలో, దైనందిన జీవితంలో ఆ ప్రశ్న వేసుకొని ముందుకు అడుగు వేయగలిగితే నా దేవుడి జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చునుగా అక్క. హల్లెలూయా. యేసు ప్రభువు ఏమండి దగ్గరకు వస్తే, యోధా దగ్గరకు వస్తే, ఏంటి బాబు అన్నాడు. అయ్యా, పేతురును పిలుచుకున్నాం, యోహాన్ని పిలుచుకున్నాం, అంద్రియాని పిలుచుకున్నాం, వీళ్ళందరూ నీ దగ్గర శిష్యరికం చేస్తా ఉన్నారు, నేను కూడా వచ్చి సేవ చేస్తానయ్యా అన్నాడు. సరే రా అన్నాడు. వచ్చిన తర్వాత మొదటి నుంచి తెలుసు ఏది
ఈడే నన్ను అప్పగించేవాడు, వీడి ద్వారా నాకు కీడు కలుగుతుంది, వీడి ద్వారా నాకు మేలు జరగదు అని తెలిసిన శిష్యుడిగా చేర్చుకొని సంచి చేతికిచ్చాడు, డబ్బు సంచి చేతికిచ్చాడు. చేతికిస్తే ఇక ప్రతిరోజు వేసేది అతగాడే, తీసేది అతగాడే, వేసేది అతగాడే, ఖర్చు పెట్టేది అతగాడే, సమస్తం ఆయనే వేస్తా ఉన్నాడు, ఆయనే తెస్తా ఉన్నాడు. రోజులు గడవగా పిచ్చి ముదిరిపోయింది, డబ్బు పిచ్చి ముదిరిపోయింది. ఎప్పుడైతే ఆ పిచ్చి ముదిరిపోయిందో అతగాడి జీవితపు అనుభవం ఎలా మారిపోయింది తెలుసా? చివరికి యేసు ప్రభునే ముద్దు పెట్టి అప్పగించే ఆ స్థితిలోనికి వెళ్ళిపోయాడండి. ఒకసారి గమనించండి ప్రియమైన వాళ్ళ, ఆస్తి లేదా డబ్బు నేను ఏ స్థితిలో తీసుకుని వెళ్తూ ఉందో గుర్తెరుగుదురు గాక. అందుకనే ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు చేసేది ఏమైనా నీకు ప్రయోజనకరంగా ఉందా? ఈ లోకంలో బ్రతికేదానికి కావాలి, డబ్బు కావాలి కాదన్నంలే. ఈ లోకంలో బ్రతికేదానికి కాస్త పుస్తకం కావాలి. దేవుడు అది తప్పకుండా దయచేయును గాక, హల్లెలూయా, ఇచ్చును గాక. అంతటితో మనం తృప్తిగా ఉండగలగాలి. దేవుడు నీ చేతిలో ఎంతైనా పెట్టని తృప్తిగా ఉండగలగాలి. దానికోసమంటూ నువ్వు ప్రాకులాడకూడదు, దానికోసమంటూ నువ్వు ప్రయాసపడకూడదు, దానికోసమంటూ ఏమంటే పరుగులు ఎత్తకూడదు. ప్రియమైన వల్ల దాన్ని గుర్తుపెట్టుకుందరు గాక. యేసు ప్రభు ఈ లోకంలో చూడండి ప్రియమైన వల్ల ఆయన చెప్పిన మాటలు మనం గమనించగలిగితే ఎంత ప్రయోజనకరంగా, ఎంత ఉపయోగకరంగా, ఎంత ఆశీర్వాదకరంగా, ఎంత దీవెనకరంగా అవి మార్చబడ్డాయి కాస్త బైబిల్లో మనం గమనించగలుగుతాం. యేసు ప్రభు ప్రవచన రూపకంగా చెప్పిన మాట కూడా, వాగ్దాన పూర్వకంగా చెప్పిన మాట కూడా మీకు తెలియజేస్తాను. చూడండి, యెషయా పుస్తకం 48వ వచనం. యెషయా పుస్తకం 48వ అధ్యాయం 17వ వచనం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అని యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేస్తాను. 1000 సంవత్సరాల క్రితం ప్రియమైన వాళ్ళ యెషయా భక్తుని ద్వారా ప్రభు తెలియజేసిన మాటలు గమనించండి. కాస్త గుర్తెరగండి మీ వ్యక్తిగత జీవితంలో. అటు ఎందుకు, అక్కడ ఏం జరుగుతుందని వాళ్ళతో మనకి ఎందుకు? మీరు వచ్చింది దేనికోసం? అంత కష్టపడి నడుచుకుంటా లేదా ఆటోలు ఛార్జీలు పెట్టుకుని ఇక్కడికి వచ్చింది దేనికోసం? తోలు బొమ్మలటం జరుగుతుందా? అయ్యి మనకు అవసరమా? అదే చెప్పేది. నువ్వు చేసేది ఏదో ఆలోచన, నీకు అది ప్రయోజనకరమా నిష్ప్రయోజనమైందా? దాన్ని గుర్తిరుగుదురుగాక. అయితే దేవుడి మాట చూడండి ప్రియమైన వాళ్ళు, అక్కడ రాయబడిన మాట, నేనేం చేస్తాను తెలుసునా, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశం చేస్తాను. దేవుడు చూడండి ప్రియమైన వాళ్ళ, ఏ రోజు ఎక్కడైనా ఎప్పుడైనా ఏ సమయంలోనైనా, అది ఉదయాన్నే కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, రాత్రి కావచ్చు, అర్ధరాత్రి కావచ్చు, అర్థమవుతుందా? ఏ రోజైనా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే దేవుని నోట ఒక మాట బయలుదేరింది అని అంటే, దేవుడు ఒక మాట ఏమన్నా ఆ ప్రజలతో చెప్పాడు అని అంటే, అది ఎలాంటిది అంటే ఆయన ప్రయోజనకరమైంది చెప్తాడు కానీ నిష్ప్రయోజనమైంది ఆయన చెప్పనే చెప్పడు. చూడండి, ఈరోజు డేట్ ఎంత చెప్పండి. మొదటి రోజు ఇక్కడ కూటం జరిగింది, వాతావరణం అనానుకూలమైన కూడా చెప్పండి, సేవకులు దేవుని మాటలు చెప్పారు, అవునా కదా? రెండో రోజు దేవుని మాటలు వినిపించారు మీకు. ఈ రోజు కూడా దేవుని మాటలు ఆయన వినిపిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎందుకు వినిపించాడు, ఎందుకు తెలియజేశాడు అని అంటే, అది నీకు ప్రయోజనకరమైనది, అది నీకు ఉపయోగకరమైనది, అది నీకు ఆశీర్వాదకరమైనది, అది నీకు దీవెనకరమైనది అని ఎరిగే అదే ఒక్కొక్కరికి తెలియజేసుకుంటా వస్తూ ఉంటాడు. ఆ మాటలు నువ్వు పెడచెవిని పెట్టావనుకో, ఆ మాటలు నువ్వు తృణీకరించావనుకో, ఆ మాటలు నిర్లక్ష్య పెట్టావనుకో, జీవితం ఏమైపోతుంది? ఒకసారి గుర్తెరగండి ప్రియమైన వారా, ఒకవేళ ఈ రోజు వరకు నీ వ్యక్తిగత జీవితంలో నిష్ప్రయోజన బ్రతుకుతూ ఉన్నావా, నిష్ప్రయోజనమైన వ్యక్తిగా నీ జీవితం నడిపించబడుతూ ఉందా, అందరికీ ఉపయోగము లేని వ్యక్తిగా నడిపించబడుతున్నా అందరూ అనవచ్చు, ఆడి ఎందుకంటే ఉపయోగం లేనివాడు, వాడు ఎందుకంటే నిష్ప్రయోజనమైనవాడు, వాడు ఎందుకంటే ప్రయోజనం, అతని ద్వారా ప్రయోజనం ఏమీ లేదు. అతను బతికి ఉన్నా ఒకటే, చనిపోయినా ఒకటే.
ఊళ్ళో ఉన్నా ఒకటే, ఊళ్ళో లేకపోయినా ఒకటే అన్న ఆ పేరు ఒకవేళ నువ్వు పొందుకుని ఉన్నావేమో, నా దేవుడు ఆ పేరు తిరగరాయునుగాక. హల్లెలూయా. ఇక మీద నీ జీవితం ప్రయోజనకరమైనదిగా నా యేసయ్య మార్చునుగాక, నిన్ను మార్చునుగాక, నీ కుటుంబాన్ని మార్చునుగాక, ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరిని నా దేవుడు ప్రయోజనకరమైన వారిగా తీర్చిదిద్దునుగాక, సంఘానికి ప్రయోజనకరమైన వారిగా ఉందురుగాక, సావుకులకు ప్రయోజనకరమైన వారిగా ఉందురుగాక. హల్లెలూయా. ఆ స్థితిలోనికి నా దేవుడు తీసుకుని రావాలని ఈ రోజున ఈ కొద్ది మాటలు మీకు వినిపిస్తా ఉన్నాడు. అవి మీరు జాగ్రత్తగా ఆలోచన చేసుకుని ఆలోచించి మనస్కరించగలిగితే నిశ్చయముగా ప్రయోజనకరమైన వారుగా మార్చబడుదురుగాక. బైబిల్లో సమయాన్ని బట్టి మీకు తెలియజేస్తాను. చూడండి, తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. అందరు తీశారా? అందరు తీయండి ఒకసారి. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదవమ్మా. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవ భక్తి ఇప్పటి జీవం విషయములోను రాబోవు జీవం విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అన్ని విషయములలో ప్రయోజనకరముగును. యేసయ్యకి మహిమ కలుగును గాక. చెప్పండి అందరూ ఒకసారి చేతులు ఎత్తి, చేతులు ఊపుతూ గట్టిగా గట్టిగా స్వరం పెంచండి. హల్లెలూయా. అడుక్కోండి, చెప్తారా? చెప్పండి, చెప్తారా? ఎప్పుడు దాచి పెట్టుకోబోకండి, స్వరం ఎత్తేసి హల్లెలూయా హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళ దైవమైన పౌలు గారు ఏమంటే 100 సంవత్సరాల క్రితం ఏ మాటలో తన దగ్గర పరిచర్యలో పానార్పణంగా పోయబడుతూ ఉన్న తన తోటి సేవకునికి తెలియజేస్తున్నా. చూడండి ఆ మాట గమనించండి, కాస్త గుర్తిరగండి. శరీర సంబంధమైన సాధకము అంటే ఏంటి నేను చెప్తాను వినండి. ఇంగ్లీష్లో కూడా మీరు చదువుకోగలిగితే ఆ మాట ఎక్సర్సైజ్ అంటారు దాన్ని. శరీర సంబంధమైన సాధకము ఎక్సర్సైజ్. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఇది రక్తం తీసి పరీక్ష చేశాడు, షుగరు అంచుల్లోకి వచ్చిందండి అంటాడు. షుగర్ రాలేదు నీకు ఇంకా, ఎక్కడికి వచ్చింది? బార్డర్లో. షుగర్ బార్డర్లో ఉంది. నా మాట విను, ఉదయాన్నే ఎన్ని గంటలకయ్యా? నువ్వు లేయగలిగితే 5 గంటలకు వెళ్ళి, లేకపోతే 6 గంటలకు వెళ్ళి లేచి నీ ఇంటి దగ్గర నుంచి 1 కిలోమీటర్ అటుపో 1 కిలోమీటర్ అటుపో మొత్తం మీద నడిచిరా. రోజుకి ఇంచుమించుగా ఒక 10,000 అడుగులన్నా ఏమండి వెయ్యి నడువు అని అంటాం. ఎందుకని చెప్పండి, ఎందుకని? బైబిల్ ఏముంది? బైబిల్ ఏమన్నా చెప్పండి. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకు ప్రయోజనకరమైనది. రోజు నడక నడుస్తూ ఉండో నీ ఆరోగ్యానికి మేలు. ఆరోగ్యం ఏమైనా ఇంకా కుదుట పడుతూ ఉంటుంది. బాటల్లో ఉందా తగ్గిపోతుంది, అర్థమవుతుందా? ఇంకా ఏమండి నువ్వు వాకింగ్ చేయగలవా? నీకు ఆరోగ్యం వస్తుంది. నీలో ఉన్న అవయవాలన్నీ సరిగా పనిచేస్తానే ఉంటాయి. ఇది వీళ్ళు చెప్పే మాట కాదు, బైబిల్ కూడా చెప్తా ఉన్నమాట. ఏమని? శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకు ప్రయోజనకరం లేకుండా ఏమీ ఉండదు. శరీర సంబంధమైన సాధకం నువ్వు ఏ ఎక్సర్సైజ్ లేని ఏమంటే గుంజులుది కిందకి వంగి వేస్తా ఉండు, ఊరికే చేతులు ఇలా ఆడిస్తా ఉండు. ఆ తర్వాత ఏమంటే ప్రార్థన చేసుకునేటప్పుడు మోకరించి ఇలా చేతులు ఊపి ప్రభుని స్తుతిస్తా ఉండు, ప్రభుని గనపరుస్తా ఉండు, ఇలా చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూనే ఉండు. ఏమంటే ఇలా చేతులు ఎత్తామనుకో ఈ శివర్లో నుంచి ఏమంటే రక్త ప్రసరణ కింద జరుగుద్ది. ఎప్పుడు చేతులు ఇట్లాగే పెట్టుకుంటాం మనం, అవునా? అప్పుడు గుండెకి పంపింగ్ తక్కువ అవుతుంది. ఇలా పెట్టామనుకోండి అదే గారస్తుంది. గుండె పంపు చేయాల్సిన అవసరం ఇలా పెట్టామనుకోండి అలాగే వచ్చేస్తుంది, త్వరగా వచ్చేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. అందుకే రాయబడి శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకు ప్రయోజనకరంగా మారుతుంది. అయితే అంతటి తాగమని చెప్పను. అక్కడ రాయబడి మాట చూడండి, దైవ భక్తి. ఏ భక్తి? దైవ భక్తి. ఇప్పటి జీవం విషయములోను రాబోవు జీవం విషయములోను
వాగ్దానంతో కూడినదైనందున ఆ అన్ని విషయములలో అది ప్రయోజనకరముగా మారునుగాక. హల్లెలూయా. మన వ్యక్తిగత జీవితానికి ప్రియమైన వాళ్ళరా, సంపాదించాలి అనే ఆశ ఉన్నా లేకపోయినా, ఏమండి, ఆరులాగా ధనవంతులు కావాలి, వీళ్ళలాగా నేను ధనవంతులు కావాలి అని అనుకున్నా అనుకోకపోయినా, అలాంటి ఆశలు ఉన్నా లేకపోయినా, నీ వ్యక్తిగత జీవితంలో ఉండవలసిన ఆశ ఏంటి తెలిసినా, నేను దైవ భక్తి చెయ్యాలి. హల్లెలూయా. నా జీవితంలో చెప్పండి, దైవ భక్తి ఉండాలి. అది చిన్నలకైనా పెద్దలకైనా యవనస్తులకైనా ప్రాముఖ్యమైన దైవ భక్తి ఉండగలగాలి. దైవ భక్తి ఏం చేస్తుంది అంటే, ఇప్పటి జీవం విషయములోను, అంటే ఇప్పుడు మనం బ్రతుకుతా ఆవటం ఈ లోకంలో ఎంతకాలం బ్రతికినా సరే ప్రియమైన వాళ్ళరా, ఆ భక్తి మనకు కావలసిన వాటన్నిటినీ దయచేయును గాక. హల్లెలూయా. ఆ మాట పేతురు పత్రికలో ఉంటుంది. ఆ మాట ఇది భక్తి, దైవ భక్తి కావలసిన వాటన్నిటి దయచేస్తుంది. నువ్వు తినేదానికైనా, కట్టుకునే దానికైనా, ఉండేదానికైనా, ఏమో నువ్వు ఖర్చు పెట్టేదానికైనా, ఒకరికి సహాయం చేసేదానికైనా, నువ్వు విత్తేదానికైనా సరే ప్రియమైన వాళ్ళ కావలసిన వాటన్నిటిని దయచేయును గాక. అంత మాత్రం ఏం కాదు ప్రియమైన వాళ్ళ, రాబోయే జీవం ఉంది. ఏ జీవం అది? చెప్పండి గట్టిగా. రాబోవు జీవం అంటే నిత్య జీవము, లేదా పరలోకములో ప్రవేశించాలనే ఆశ కలిగి ఉంటే నీకు అవసరమైనది అంటే దైవ భక్తి నీకు కలుగును గాక. దైవ భక్తితో నువ్వు నడిపించబడుదువు గాక. అట్టి కృపతో యేసు నామములో ఒక్కొక్కరిని నింపును గాక. ఈ రోజున గమనించండి, నాలో దైవ భక్తి ఉందా లేదా ఆలోచన చేసుకోండి. ఒకసారి గుర్తెరగండి, నేను భక్తి కలిగి బ్రతుకుతూ ఉన్నానా? భక్తిని విడిచి బ్రతుకుతూ ఉన్నానా? నా జీవితంలో భక్తి ఏమైనా కలిగి జీవించగలిగే ఆ స్థితిని నేను పొందుకుంటూ ఉన్నానా? రోజు రోజుకి నా జీవితంలో భక్తి ఎక్కువ అవుతుందా? భక్తి తరిగిపోతూ ఉందా? భక్తి అనేది సన్నగిరిపోతుందా? భక్తి అనేది పెరుగుతుందా? అభివృద్ధి చెందుతుందా అని ఆలోచన చేసుకోగలుగుతున్నారా? ఉదయాన్నే లేచి నీ పనులన్నీ చేసుకుంటావు, సాయంత్రం రాత్రి ఏమంటే మరలా అన్నీ ముగించుకొని అంత తిని పడుకుంటావు కదా. ఆ పడుకునే ముందు ప్రభువా, ఈ రోజు నేను బ్రతికిన బ్రతుకు వలన నేను చేసిన దైవ భక్తి నాకు ప్రయోజనకరంగా మారుతుంది అని నువ్వు చెప్పగలవా? ప్రార్థనలో ప్రభుత్వం చెప్పగలవా? ఒకసారి గుర్తెరిగి ప్రేమైన వాళ్ళ, ఈ రోజున దైవ భక్తి అనేది ఇప్పటి జీవం విషయంలో, రాబో జీవ విషయంలో ప్రయోజనకరంగా మారుతుంది. దాన్ని ఈ రోజున గుర్తెరిగే ఆ స్థితి వరకు రాగలిగిన వాళ్ళు ఎంతమంది? వచ్చిన వాళ్ళు ఎంతమంది? నేను దైవభక్తి చేస్తే నాకు దీవెనకరంగా ఉంటుంది, ఇది నాకు రాబోయే జీవ విషయంలో ప్రయోజనకరంగా మారుతుంది అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలా జీవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆశ కలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అదమంది ప్రేమలో నేను సభలు పెట్టి వస్తున్నారు, మంచిదే. చెప్పినప్పుడు పెట్టున్నారు, మంచిదే. అయితే ఎంతగా గ్రహించగలుగుతున్నావు? దేవుని వాక్యం ఎంత గ్రహించగలుగుతున్నావు? దేవుని వాక్యాన్ని ఎంతగా విశ్వసించగలుగుతున్నావు? ఆ వాక్యాన్ని ఎంతగా నీ వ్యక్తిగత జీవితం అన్వయింప చేసుకోగలుగుతున్నావు? ఎంతగా వాక్యానుసారమైన జీవితం జీవించగలుగుతున్నావు? దైవ భక్తి అంటే ఏంటో ఒకసారి చూపిస్తాను చూడండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం చివరి వచ్చింది చూడండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం చివరి వచ్చింది. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని వాళ్ళు ఉంటారు, విధవరాలు ఉంటారు, వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా కాపాడుకొనుటయే తలపైకెత్తాడు. యాకోబు భక్తుడు ఆ రోజుల్లో చదిరిపోయిన ఏమంటే ఇశ్రాయేలుకి, యూదులకి ఎంత స్పష్టంగా చెప్పిన మాటలు గమనించండి. ఆ రోజుల్లో మనం గమనించగలిగితే ప్రియమైన వాళ్ళు, ఆయన అంటాడు, నిష్కలంకమునైన తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా. ఏంటంటే మన మధ్యలో ఏమండి ఇక్కడ విధవరాలు లేకుండా ఉన్నారా? చెప్పలేమండి. లేకుండా ఉన్నారా? ఉంటారు. ఊరు అన్న తర్వాత విధవరాళ్ళు ఉంటారు. ఏమండి ప్రాంతం అన్న తర్వాత విధవరాళ్ళు తప్పకుండా ఉంటారు. అంత మాత్రమే దిక్కు లేని వాళ్ళు కూడా ఉంటారు, దిక్కు దశ లేని వాళ్ళు ఉంటారు, కాస్త ఏమంటే అన్నానికి గతి లేని వాళ్ళు ఉంటారు, వస్త్రానికి గతి లేని వాళ్ళు ఉంటారు. ఏమంటే వారి వ్యక్తిగత జీవితంలో మీరు చూడండి, కావాలంటే ఎప్పుడో ఎవరో చెప్తా ఉంటే నేను విన్నా,
మన ప్రధానమంత్రి ఎవరో ఐడియా లేదు, ఒక ఆయన ఇక్కడి నుంచి ఇక్కడ దాకా శాలువ కప్పుకునేవాడు. ఎవరో ఆయన పేరు చెప్పండి. టంగుటూరి వీరేశలింగం పంతులా? రెడీ చెప్పొచ్చు కదా. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కప్పుకునేవాడు అంటారు. మనం అనుకుంటాం సోప్ కోసం కప్పుకుంటాడులే అని, లేకపోతే స్టైలు, అతనికి స్టైల్ ఉంది కాబట్టి అది కప్పుకుంటాడు అనుకుంటాం. అయితే అసలు సంగతి ఆయన అడిగితే ఆయన చెప్పాడన్నో, నేను దేశానికి ప్రధానమంత్రిగా ఉండవచ్చు కాదన్నం, అయితే నాకు శుభ్రమైన బట్టలు వేసుకునే దానికి కూడా గతి లేదు. ఆ చొక్కాకి 4 రంధ్రాలు ఉండేయంట. ఆయన వేసుకున్న బట్టలకి 4 రంధ్రాలు ఉండేయంట. అవి కనిపించకుండా నేను నలుగురు ముందు కూర్చోవాలి, నలుగురితో మాట్లాడాలి, అధికారులతో మాట్లాడాలి కనుక వారికి కనిపించకుండా ఇది నేను కప్పుకుంటా ఉన్నాను అని ఆయన గారు చెప్పారండి. ప్రియమైన వాళ్ళని, ఏది దేశాన్ని పరిపాలన చేసే ఆ వ్యక్తి ఆ స్థితిలో ఉండడం ఒకసారి గమనించండి. ఈ రోజున అలాంటి పాలకులు రాగలుగుతారా? మనకి అలాంటి పాలకులు ఉండగలుగుతారా? ఒకసారి గుర్తెరగండి ప్రియమైన వారు. ఈ రోజున ఊళ్ళో తర్వాత దిక్కులను ఉంటారు, దశలను ఉంటారు, సహాయం కోసం చేతులు చాచేవారు ఉంటారు. నీ ఇంటి ముందుకే వస్తారమ్మా, అంత అన్నం పెట్టమ్మా అంటారు, అమ్మా అంత సహాయం చేయమ్మా, పాత పట్లు ఉంటే ఇవ్వమ్మా, వాడి పడేస్తుంటే ఉంటే ఇవ్వమ్మా అనేవాళ్ళు లేరా ఈ రోజున? మరి నువ్వు చేయగలుగుతున్నావా? ఇవ్వగలుగుతున్నావా? మరలా నువ్వు అంటావు ఏమంటే యేసు ప్రభువుని నమ్ముకొని నన్ను 28 సంవత్సరాలు అయింది, ఎందుకు తగలేయడానికా? వరుసగా పెట్టుకొని ఉంటాం, కానీ పొరపాటు కూడా చెయ్యట్లా. చెప్పండి, చాపని జీవితం ఉండకూడదు. యేసు ప్రభుని నమ్మిన వారికి ఆ స్వభావమే ఉండకూడదు. ఎప్పుడైనా సరే చెయ్యి చాపే అనుభవమే ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు ఇస్తూ ఉన్న కొలది, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్న కొలది నువ్వు చాపేవాడిగా, చెయ్యి చాపేవాడిగా ఉండగలగాలి, కానీ చెయ్యి ముడుచుకునే వ్యక్తికి పొరపాటును కూడా ఉండకూడదు. ప్రేమ అదే క్రైస్తవ జీవితం అనేది. దాన్ని అంటారు భక్తి కలిగిన వాడు, భక్తి కలిగిన వారు, భక్తి కలిగిన వారు అని. హల్లెలూయా. అమెరికా దేశం ఉంది, అమెరికా దేశంలో భక్తి ఉంది కానీ భయం లేదు వాళ్ళకి భక్తి ఉంది కాబట్టి సంపాదన అంతటిలో దశంభాగం తీసి అక్కడి నుంచి ఇక్కడ సేవకులకు పంపిస్తానే ఉంటారు. ఎవరెవరు ఫోటోలు తీసి పంపించుకుంటారు, మాకు గతి లేదు, మాకు గతి లేదు పంపించుకుంటా ఉంటారు. చూడండి, వాళ్ళ కోసం పంపిస్తానే ఉంటారు. వాళ్ళకి భక్తి ఉంది, భయం లేదు. భక్తి ఉంది, ఎందుకంటే సహాయం చేసే స్వభావం ఉంది, ఎందుకంటే దేవుని బిడ్డలు కనుక సహాయం చేసే స్వభావం ఉంది. యేసు నామములో సహాయం చేసే స్వభావం చేత నింపబడుదురు గాక. హల్లెలూయా. అంతటి మాత్రమే కాదు భక్తి అనేది, అది ఒక భాగం అయితే తర్వాత భాగం గమనించిన ప్రియమైన అక్కడ రాయబడిన మాట చూడండి. ఏమనుంది అక్కడ? ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే భక్తి అనేది. అంటే ఇహలోకంలో మాలిన్యం ఉంటుంది, లోకములో బ్రతికినంత కాలం ప్రియమైన వాళ్ళరా ఏమంటే మాలిన్యం మనకు అంటాలి అని చూస్తాను. ఏమంటుంది? అంటించే వాళ్ళు ఉంటారు, అంటించుకునే వాళ్ళు ఉంటారు. మాలిన్యం అంటించే వాళ్ళు ఉంటారు, అంటించుకునే వాళ్ళు కూడా ఉంటారు. లోకంలో ఉన్నంత కాలం ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, ఇది అయిపోయిన తర్వాత వర్షాకాలం వస్తుంది. వచ్చినప్పుడు ఇప్పుడు నడిచినట్లుగా నువ్వు నడవగలవా? ఇప్పుడు నడిచినట్లుగా ఇప్పుడు త్వర త్వరగా నడుచుకుంటూ వెళ్తాం కదా, అలాగే నడవగలవా? ఎందుకని నోరు తెరవచ్చు కదా. ఏం చేస్తారు? వేసుకున్న చెప్పులను బట్టి